పౌర్ణమి వస్తే చాలు గుంపులు గుంపులుగా తిరునామలై వెళ్తున్నారు. ఇలా వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఇందుకు ఈ తిరునామలలో ఏముందో మీకు తెలుసా? ఈ అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ అరుణాచలంలో పరమశివుడు గిరి రూపంలో వెలిశాడు. ఈ అరుణాచలం వెళ్ళాలంటే తప్పకుండా శివుని ఆజ్ఞ ఉండాలి. అరుణాచలంకి వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తే చిత్రగుప్తుడు గీత గీస్తాడంట. ఇది నేను చెప్పింది కాదండోయ్, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిండేది. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎవరైతే అనుక్షణం శివనామ స్వరూపాన్ని జపిస్తూ 14 కిలోమీటర్లు నడిచినా సరే అస్సలు కాలు నొప్పులు రావంట. ఈ తిరువన్నామలలో అరుణగిరి ఎలా ఏర్పడింది అంటే ఇది స్కంద పురాణంలో అరుణాచల మహత్యంలో చెప్పడం జరిగింది. సత్యయుగం ప్రారంభంలో బ్రహ్మదేవుడు జీవులను సృష్టించడం ప్రారంభించాడు. మరొక వైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మాలను సరిసమానంగా ఉండేటట్లు చూస్తున్నాడు. ఒక రోజు బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు ఎదురుపడతారు. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగితే బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, ఈ సృష్టిని పుట్టించింది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని చెప్తాడు. లేదు, ఈ సృష్టి మొత్తాన్ని నేనే నడిపించేది కాబట్టి నేనే గొప్పవాడిని విష్ణుమూర్తి అంటాడు. ఇలా గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడే చోటికి ఆ శివుడు వస్తాడు. వచ్చి వీళ్ళిద్దరికి ఒక పరీక్ష అయితే పెడతాడు. అప్పుడు ఆ శివుడు అగ్నిలింగంగా మారి ఈ లింగం ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుందని ముందుగా ఎవరు కనిపెడతారో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్తాడు. సరే అని ఆ బ్రహ్మదేవుడు తన అంశవాహనాన్ని తీసుకుని అగ్నిలింగం ఎక్కడ మొదలైందని తెలుసుకోవడానికి బయలుదేరతాడు. విష్ణుమూర్తి కూడా వరాహిని తీసుకుని వెతకడానికి బయలుదేరతాడు. బ్రహ్మ విష్ణు అలాగే కొన్ని వేల సంవత్సరాలు వెతుకుతూ ఉంటారు. అలా వెతికేసరికి దొరకపోగా విష్ణుమూర్తి శివుని దగ్గరకు వచ్చి ఎంత వెతికినా దొరకలేదని చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతున్న సమయంలో ఒక మొగిలి పువ్వు పడడం చూస్తాడు. అప్పుడు ఆ పువ్వుని పట్టుకుని నువ్వు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావని అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను అగ్నిలింగంలో శివుని తల మీద నుండి పడుతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ పువ్వుతో బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, శివుని తల ఎంత దూరం ఉంది అని. ఆ పువ్వు చెప్తుంది, నేను కింద పడటం మొదలయ్యి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అయింది, అయినా నేను ఇంకా పడుతూనే ఉన్నాను అని చెప్తుంది. ఆ బ్రహ్మదేవుడు ఈ మొగిలి పువ్వుతో ఇలా అంటాడు, చూడు కింద శివుడు ఉంటాడు, శివుడు అడిగితే అగ్నిలింగాన్ని చూశానని చెప్పు అంటాడు. సరే అని మొగిలి పువ్వు ఒప్పుకుంటుంది. అదే విధంగా పక్కనే నంది కూడా ఉంటుంది, దానికి కూడా ఇలాగే చెప్తాడు, నువ్వు కూడా ఇలాగే చెప్పు అని చెప్తాడు. సరే అని ఇద్దరు ఒప్పుకుంటారు. ఈ బ్రహ్మదేవుడు శివుని దగ్గరకు వచ్చి నేను కనిపెట్టానని చెప్తాడు. ఇందుకు సాక్షి ఈ మొగిలి పువ్వు మరియు ఈ నంది అని చెప్తాడు. అప్పుడు శివుడు మొగిలి పువ్వుని అడుగుతాడు, నిజంగానే బ్రహ్మ కనిపెట్టాడని. అవును కనిపెట్టాడని మొగిలి పువ్వు చెప్తుంది. అదే విధంగా నంది కూడా అడుగుతాడు, తల మాత్రం అబద్ధం చెప్తుంది, తోక మాత్రం నిజం చెప్పేస్తుంది. బ్రహ్మదేవుని పైన శివునికి కోపం వచ్చి నీకు భూలోకంలో ఎక్కడ గుడులు ఉండవు, నీకు పూజలు కూడా చేయరని చెప్పిస్తాడు. ఈ నందికి నీకు ఎవరు మొక్కరు, నీ తోకకు మాత్రమే మొక్కుతారని చెప్పిస్తాడు. అదే విధంగా ఈ మొగిలి పువ్వుకి నువ్వు ఎటువంటి పూజకి పనికిరావని చెప్పిస్తాడు. మీరు ఇక్కడ గమనించారా, ఈ మొగిలి పువ్వు ఎంత సువాసనగా ఉన్నా సరే దీన్ని మనం ఎందుకు యూజ్ చేయలేము. ఆ తర్వాత బ్రహ్మదేవుడు శివుణ్ణి స్వామి నన్ను క్షమించని అడుగుతాడు. తర్వాత స్వామి మీరు ఇలాగే అగ్నిలింగంగా ఉండు అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు శివుడు నేను ఇలాగే అగ్నిలింగంగా ఉంటే ఎవరు తట్టుకోలేరు కాబట్టి తిరునామలలో అరుణగిరి లాగా మారి ఇక్కడే ఉంటానని చెప్తాడు. మనం ఈ తిరునామలలో గిరి ప్రదర్శన చేస్తున్నామంటే సాక్షాత్తు శివుని చుట్టూ తిరుగుతున్నామని అర్థం. ఈ విధంగా అరుణాచలం అనేది ఏర్పడింది. ఎందుకనే పౌర్ణమి వస్తే చాలు అరుణాచలంలో గిరి ప్రదర్శన చేయడానికి వస్తూ ఉంటారు.